హాయ్, నేను మీ డాక్టర్ వై సతీష్ రెడ్డి, లాప్రోస్కోపిక్, రోబోటిక్ అండ్ లేజర్ సర్జన్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఆడవాళ్ళల్లో అండ్ ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే హెర్నియా, వాటి యొక్క ఇబ్బందులు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అసలు హెర్నియా అంటే పొట్ట భాగంలో కండరాలు బలహీన పడిపోయి ఈ పొట్ట మొత్తంలో ఎక్కడ వీకెస్ట్ పార్ట్ ఉంటే అక్కడి నుంచి లోపల ఉన్న ఆర్గాన్స్ను బయటికి రావడమే హెర్నియా అని అంటాం. అయితే మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ హెర్నియా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఆడవాళ్ళల్లో ఎస్పెషలీ హెర్నియా ప్రెగ్నెన్సీ టైంలో అబ్డామిన్ స్ట్రెచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ అవ్వడం వల్ల హెర్నియా వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ ప్రీవియస్ సర్జరీస్ అంటే సిజరీన్ సెక్షన్ కానీ హిస్టెక్టమీస్ కానీ ఇంతకుముందు సర్జికల్ స్కార్ ఉన్న దగ్గర వీక్గా అయ్యి హెర్నియా వచ్చే అవకాశం ఉండొచ్చు. అయితే సాధారణంగా ఛాతి కింద భాగం నుంచి బొడ్డు వరకు మధ్యలో వచ్చే హెర్నియాను ఎపిగాస్ట్రిక్ హెర్నియా అని, బొడ్డు దగ్గర కానీ బొడ్డు కింద పైన వచ్చేదాన్ని అంబులికల్ హెర్నియా కానీ, అండ్ ప్రీవియస్ సర్జికల్ స్కార్స్ ఇంతకుముందు ఆపరేషన్ అయిన దగ్గర వచ్చే స్కార్ దగ్గర వచ్చే హెర్నియాస్ని ఇన్సిషనల్ హెర్నియా అని, అండ్ కింద గ్రాయిన్ రీజన్లో వచ్చేవాడిని ఇంగ్వైనల్ కానీ ఫిమరల్ హెర్నియాస్ అని కానీ అంటాము. అయితే చాలా వరకు ఈ హెర్నియాస్ ఏసిమ్టమాటిక్ అంటే మనకేమీ తెలియకుండానే ఉంటాయి. మాస్టర్ హెల్త్ చేసినప్పుడు కానీ అండ్ వేరే ఏదైనా ఇబ్బంది ఉండి పొట్టకు స్కాన్ చేసినప్పుడు కానీ హెర్నియాలు బయటపడే అవకాశం ఉండొచ్చు. కొంతమందికి ఇంతకుముందు ఆపరేషన్ చేసిన దగ్గర కానీ బొడ్డు దగ్గర కానీ వాపులాగా తెలియడము, ఒక బల్జ్ లాగా బయటకు వచ్చి లోపలికి వెళ్ళడము, అండ్ హెవీగా స్ట్రెచ్ అయినప్పుడు కానీ పెయిన్ రావడం జరిగే అవకాశం ఉండొచ్చు. కొంతమందిలో ఆ హెర్నియా అంటే కండ బలహీన పడిపోయి వీక్ పార్ట్లో బయటకు వచ్చిన దగ్గర పేగు స్ట్రక్అప్ అయిపోవడం వల్ల విపరీతమైన వామిటింగ్స్, సివియర్ పెయిన్, కొంచెంసేపు లూజ్ మోషన్స్ వచ్చి ఆ తర్వాత కింద నుంచి గాలి వెళ్ళకపోవడము, ఇలా ఎమర్జెన్సీగా కూడా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ రావగలిగిన ముఖ్య కారణాలు ఏంటి అంటే అబ్నార్మల్గా వెయిట్ లిఫ్ట్ చేయడము, అబ్డామిన్ ప్రెషర్ పెరగడము అంటే ఒబెసిటీ లావ్ అవ్వడం కానీ, ప్రెగ్నెన్సీ టైం కానీ, అలానే క్రానిక్ కాఫ్ ఎక్కువ రోజుల నుంచి దగ్గడము, తుమ్మడము, అండ్ విరోచనం వెళ్ళేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టి వెళ్ళడము, ఇలాంటి వాటి కారణాల వల్ల హెర్నియా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇలా నోటిఫై చేసిన తరువాత ఈ హెర్నియాస్కి ఇప్పుడు అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ద్వారా లాప్రోస్కోపిక్ అప్రోచ్ కానీ రోబోటిక్ అప్రోచ్ ద్వారా కానీ సింపుల్గా హెర్నియా ప్రొసీజర్ అయిపోతుంది. అండ్ చిన్న పోర్ట్స్, ఒక పెన్సిల్ పట్టే అంత చిన్న హోల్ ద్వారా ఎంటర్ అయ్యి సర్జరీ చేసి ఆ డిఫెక్ట్కి పైన కింద వీక్ పార్ట్గా కన్సిడర్ చేస్తూ మెష్ ప్లేస్ చేసి బయటికి వస్తాము. మోస్ట్లీ 1 or 2 days తర్వాత యూ కెన్ గో బ్యాక్ టు యువర్ హోమ్ అండ్ 3 to 5 days తర్వాత మీ బేసిక్ రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. 1 to 2 weeks తర్వాత మినిమల్ రన్నింగ్తో స్టార్ట్ చేసుకోవచ్చు. 3 months తర్వాత నుంచి మెల్లిగా అబ్డామినల్ టోన్ ఇంక్రీజ్ చేసే ఎక్సర్సైజెస్ చేస్తూ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. ఈ మధ్యనే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, మా వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ 3rd month నుంచి 4th month ఎంటర్ అవుతుంది అండ్ షీ హ్యాడ్ అన్ అంబులికల్ హెర్నియా, ఆవిడకి ఏం చేయాలి అని కాల్ చేశారు. సచ్ ఏ గుడ్ క్వశ్చన్. ఇలాంటి వాళ్ళకి సిమ్టమ్స్ ఏమీ లేకుండా పొట్ట భాగాన వాపు బయటకు వచ్చి లోపలికి వెళ్తుంటే, నొప్పి లేకుండా, వామిటింగ్స్ లేకుండా, ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా ఉంటే యూ కెన్ వెయిట్ అండ్ వాచ్. స్ట్రెస్ యాక్టివిటీస్ స్ట్రెచ్ అవ్వకుండా, వెయిట్ లిఫ్ట్ చేయకుండా చూసుకుంటూ ఉండాలి. కానీ అలా పేగు బయటికి వచ్చి స్ట్రక్ అవ్వడము, వామిటింగ్స్, ఇలాంటి పెయిన్, ఇలాంటి ఇబ్బందులతో ఉంటే డెఫినెట్లీ సర్జరీకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అండ్ దాంట్లో 4th month నుంచి 6th monthలో సర్జరీ చేసుకోవడం కూడా ఒక బెటర్ ఆప్షనే. అండ్ ఐ ప్రిఫర్ ఫర్ ఓపెన్ టెక్నిక్ ఇన్ ప్రెగ్నెన్సీ టైం. బట్ మీ దగ్గర ఉన్న సర్జన్ని కలవండి, ఖచ్చితంగా దే విల్ సజెస్ట్ ఇన్ ఏ గుడ్ వే. అలానే ఇంకొకరు 1 more గుడ్ క్వశ్చన్ అడిగారు. సార్, మాకు హెర్నియా లేదు, ఇంతకుముందు 2 సిజరీన్ సెక్షన్స్ అయ్యాయి, ఇప్పుడు నేను ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చా అని అడిగారు. సచ్ ఏ గుడ్ క్వశ్చన్. ముఖ్యంగా మీరు మీ వెయిట్ చెక్ చేసుకోవాలి, ఒబేస్గా ఉండకూడదు, అండ్ కాన్స్టిపేషన్, కాఫ్ ఇవన్నీ లేకుండా ఉంటే, అంటే అబ్డామినల్ మజిల్స్ మీద స్ట్రెస్ అయ్యే యాక్టివిటీస్ ఏమీ మీకు లేకపోతే, మినిమం 3 to 4 months క్రాస్ అయ్యి ఉంటే మీ సర్జరీస్ అయిపోయి స్లోగా అబ్డామిన్ మజిల్ టోన్ ఇంక్రీజ్ చేసే ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేసి అండ్ యూ కెన్ గో ఫర్ ఎ రెగ్యులర్ జిమ్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు
ఏ టాపిక్ మీద అయినా కానీ సర్జికల్ రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ ఆర్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ.